జేవీవి అధ్యక్షులు తోటకృష్ణ గారికి, సెక్రటరీ ఆనంద్ గారికి, ఇక్కడ చేసిన జేవీవి సభ్యులందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం డాక్టర్స్ని సన్మానించుకోవడం చెప్పారు. సో యాక్చువల్గా మాకు జరిగిన ఈ సన్మానం అంతా మనకు జరిగిందే అని భావిస్తున్నాను. సో ఆ రోజు యాక్చువల్గా సార్ చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్ వల్లనే ఈ అవార్డుని కూడా ముఖ్యంగా సాధించడం జరిగింది. ఇంత భారీ ఎత్తున ప్రోగ్రాం జరిగింది కాబట్టి వాళ్ళ కళ్ళల్లో మనకు కావాలి అనేది పడింది. సో ఇన్ని అవార్డులు సాధించడం జరిగింది. ఆ రోజు బ్లడ్ బ్యాంక్ అయితేనేమండి, వేరే వేరే ప్రోగ్రామ్స్ అయితేనండి, ఐఎంఏ ఏ కండక్ట్ చేయాలని ఆలోచించినా కూడా దానికి ఫస్ట్ మూల బీజం వేసేది రవి సారు, మన సెక్రటరీ గోపి గారు. సో రవి సార్ గురించి కొన్ని మీకు తెలియని విషయాలు ఏమి లేవు, మాకు ముందే చూస్తుంటారు రవి సార్ గురించి. ఒక అందమైన ఒక పట్టు చీర రావాలంటే అన్ని నూనె పోగల్ని ఎట్లయితే నేస్తామో రవి సార్ అలా నేస్తారు. అన్ని సంస్థలతో మాట్లాడి అన్ని సంస్థలను ఒక తాటికి తీసుకొచ్చి ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేసి ఆ విధంగా నడిపించడం రవి సార్కే చెందుతుంది, అది ఎవరి వల్ల కాదు. సో ఆ యొక్క సార్ యొక్క ప్రోద్బలం, సార్ యొక్క ముందు చూపు, సార్ యొక్క చేసిన దానివల్లనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగాయి. దానికి తోడు జేవీవి సంస్థ గురించి చెప్పాల్సిన ఉంటుంది. చూడడానికి చిన్న బ్రాంచ్గానే ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ కమిట్మెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో కొన్ని అనివార్య కారణాలు, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఆలోచించినని ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నారు, కానీ దీనికన్నా ఇంకా బాగా చేసే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. సో ఈ ఆలోచనని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీరైతే మాకు ఎలాగైతే 24 గంటలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, మేము ఐఎంఏ డాక్టర్స్ కూడా మీకు అలాగే సహాయ సహకారాలు అందిస్తామండి. ఏదైనా మీరు అనుకున్నట్టు క్యాంప్స్ అవనివ్వండి, ఏదైనా ఫైనాన్షియల్ ఇదైనా అవనివ్వండి, మాకు తోచినంత సహాయం అందించగలమని కోరుతున్నాను. మీరు ఇండివిజువల్ డాక్టర్స్కి వెళ్ళి మీరు అడిగేదానికన్నా వచ్చి ఐఎంఏ డాక్టర్ తీసుకోవడం అనేది కొంచెం ఉత్తమంగా ఉంటుంది. సో ఎనీ టైం ఐఎంఏ రెడీగా ఉంటుంది మీకు హెల్ప్ చేయడం కోసం. సో ఇలాగే 2 బ్రాంచ్లు సార్ చెప్పినట్టు 20 సంవత్సరాల నుంచి కాదు, జీవితాంతం కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను.